మద్యం విధానాలపై శాసన మండలిలో గందరగోళం చెలరేగింది. బెల్ట్ షాపుల వేలం పాటలో కొట్టుకుంది నిజం కాదా? బెల్ట్ షాపుల వేలంలో కేసులు పెట్టింది నిజం కాదా అని శాసన మండలి సభ్యులు తోమాటి మాధవరావు ఇతర సభ్యులు ప్రశ్నించారు. దీనికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దీటైన సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి, కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఏ బ్రాండ్లు కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు, ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ఇది పక్కన పెడితే అధ్యక్ష వీళ్ళు 90,000 అప్లికేషన్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి 20% మార్జిన్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ 218 30/9/2024 20% మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం 10% షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది, ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. 20% అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం 10% ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మాధవ్ గారు ఇంకోటి అది కూడా అయిపోయింది. అది క్వశ్చన్ వచ్చేసి మద్యం విధానం గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటే అది కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది. మీకేం కావాలి? మాకు కావాల్సింది ఇప్పుడు మద్యం విషయంలో మీరు షాపులు ఇచ్చారు, ఆక్షన్ పెట్టారు, బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తారు వీడియోలు పెట్టేసి. నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలంపాట జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీస్ కేసు అయిందా లేదా మంత్రి గారు దృష్టికి వచ్చిందా లేదా? ఒకటి. రెండోది, బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా? వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు? ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25 నుంచి 30% అడుగుతున్నారు అనేది ఆరోపణ ఉంది. మేమే దాన్ని మీరు దాని మీద దృష్టికి వచ్చిందా? వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు, వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? పోతే డిస్టరీస్ అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ వీటి నుంచి సప్లై చేసినందువల్ల కల్తీ మద్యం వచ్చాను అంటున్నారు. ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు, ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు? ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష. మాకు టైం ఇవ్వలేదు రోజు కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేయాల్సిన అడుగుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము రేట్ల విషయంలో మటుకి టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక 2 బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష.